హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా సూపర్ గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే లగేజ్ ప్యాకింగ్ అనమాట. హౌ ఐ ప్యాక్ మై లగేజ్. యాక్చువల్గా టూర్ వెళ్తున్నాము, మే ఎండింగ్ కదా, సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. 3 days, 26 మే 26, 27, 28 3 days. 25th బయలుదేరి 26 మార్నింగ్ అక్కడ ఉంటాము. అక్కడ 29th ఆఫ్టర్నూన్ బయలుదేరి మళ్ళీ 30 మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. సో ఈ 3 days వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్, వచ్చేటప్పుడు కూడా ఒక డ్రెస్. ఈ నార్మల్ డ్రెస్సెస్ తీసేస్తే ఇంకా 3 మంచి డ్రెస్సెస్ ఇట్లా పెట్టుకోవాలి కదా. సో అన్ని రెడీగా పెట్టేసుకున్నాను, జస్ట్ ప్యాక్ చేసేయడం. నేను ఎట్లా ప్యాక్ చేసుకుంటాను ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఈ రోజు 25th అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ 10 to 2కి ట్రైన్. ఇంకా సో మేము ఇక్కడ నుంచి 1 కల్లా స్టార్ట్ అయిపోవాలి. అప్పుడు వేసుకునే డ్రెస్సెస్ నావి విహావి పక్కన పెట్టేసుకున్నాను. 26th మార్నింగ్ అక్కడికి వెళ్తాం కదా, అక్కడ నేను హాఫ్ సారీ వేసుకుందాం అనుకుంటున్నాను. నేను, మా చెల్లి, విహా ముగ్గురం కూడా సేమ్ ప్యాటర్న్ హాఫ్ సారీస్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము. అది స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించాను. సో అది వేసుకుంటాము. దాని మీద రీల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టా అకౌంట్ ఫాలో అయితే మీరు అవి చూసేయచ్చు. నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి శ్రావణి, SRAVANI, శ్రావణి _PADAL ఎప్పడాలా. సో మీరు అక్కడ కూడా ఫాలో అయిపోతే నా రీల్స్ అని హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా సో ఫస్ట్ అయితే 26th మార్నింగ్ హాఫ్ సారీ పెడితేనే ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. హాఫ్ సారీ పెడుతుంటే ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. సో అందుకే నేనైతే హాఫ్ సారీ పెట్టట్లేదు, అంటే దానికి క్యాన్ అన్ని వస్తాయి కదా. సో నేను 2-way బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తాను. 2-way బ్యాగ్లో 2 హాఫ్ సారీస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా సో ఇక్కడైతే రిమైనింగ్ డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేసేస్తున్నాను. ఇది హాఫ్ సారీ అనమాట. సో హాఫ్ సారీస్ ఆ బ్యాగ్లో పెడతాను కాబట్టి ఇవి అలా ఉంచేస్తాను. విహావై మాత్రం అటు సైడ్ పెడతాను, అవి ఇటు సైడ్ సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. చాలా మంది అండర్ గార్మెంట్స్కి విడిగా పౌచెస్ అవి కొని క్యారీ చేస్తూ ఉంటారు కదా. సో నేనైతే అట్లా చేయను. ఈ డ్రెస్కి సంబంధించిన డ్రెస్లో ఇలా సెట్ చేసేస్తాను. సో మనం అంతా విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ డ్రెస్ తీసుకొని అట్లా వాష్రూమ్కి వెళ్ళి రెడీ అయిపోతే సరిపోతుంది. నేనైతే ఒక 2 pairs ఎక్స్ట్రానే పెట్టుకున్నాను. అంటే హాఫ్ సారీ మీద అంతసేపు క్యారీ చేయలేము కదా. క్యారీ చేయొచ్చు కానీ ఇది సమ్మర్ సీజన్. సమ్మర్లో అంత హెవీ డ్రెస్సెస్ వేసుకొని క్యారీ చేయాలంటే చాలా కష్టం. సో అందుకని నేను హాఫ్ సారీ అయితే పెట్టుకున్నాక ఎక్స్ట్రా కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. నేనైతే మ్యాక్సిమం కంఫర్ట్గా ఉండే టీషర్ట్స్, కాటన్ ప్యాంట్సే ఎక్కువ క్యారీ చేస్తున్నాను. టెంపుల్కి వెళ్ళడానికి మాత్రం ఒక 2 హాఫ్ సారీస్ పెట్టుకున్నాను. అలానే ఒక 2 మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను. అటు సైడ్ అన్ని నా డ్రెస్సెస్ పెట్టుకున్నాను, ఇటు సైడ్ విహా పెట్టుకున్నాను. ఎందుకంటే విహా సపరేట్గానే ఉండాలి, లేదంటే ఎప్పుడు పడితే అప్పుడమ్మా నాకు డ్రెస్ ఇవ్వనమ్మా నాకు డ్రెస్ ఇవ్వని చెప్పి ఆగమాగం చేసింది. సో దానికైతే ఇది సపరేట్గా పెట్టేస్తున్నాను. విహాకి అయితే 3 pairs ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను, ఎందుకంటే పిల్లలు కదా ఎక్కువ మురికి డర్టీ చేసేసుకుంటారని చెప్పి 3 pairs ఎక్స్ట్రా పెట్టాను. నేను మాత్రం జస్ట్ ఒక 2 pairs మాత్రం ఎక్స్ట్రా పెట్టుకున్నా. అక్కడ 3 days ఉంటాం కదా, మధ్యలో హెడ్ బాత్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన ఇంట్లో లాగా ఎక్కువసేపు హెయిర్ ఆరబెట్టుకోవడానికి కుదరదు కదా. సో అందుకని నేనైతే డ్రైయర్ కూడా క్యారీ చేస్తున్నాను. సో నేను ఇక్కడైతే డ్రైయర్ కూడా క్యారీ చేస్తున్నాను. ఇంట్లో అయితే నార్మల్గా అసలు నేను డ్రైయర్ యూస్ చేయను, ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని చెప్పి ఇంకా క్యారీ చేస్తుంది అనమాట. మా ఫ్రెండ్ చెప్పింది షిరిడీలో వర్షాలు పడుతున్నాయని చెప్పి, ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఒక అంబ్రెల్లా కూడా క్యారీ చేస్తున్నా. అలాగే మనం ట్రైన్ జర్నీలో 2 blankets కూడా క్యారీ చేయాలి. విహాక్ ఒకటి, నాకు ఒకటి. 2 towels కూడా క్యారీ చేస్తున్నాను. ఇట్లా నేను అమెజాన్లో, ఇది యాక్చువల్లీ అమెజాన్ కాదు మీషోలో అనుకుంటా, ఇంతకు ముందు ఒక 1 year అవుతుంది ఇది కొన్నాను. మనకి ఇందులో ఏంటంటే ఇలా సపరేట్ పౌచెస్ వస్తాయి అనమాట. సో మా క్రీమ్స్, పేస్ట్, కండిషనరు, షాంపూస్, ఇంకా ఏంటిది మర్చిపోయాను, సన్ స్క్రీన్, పౌడర్, అలానే బ్రషెస్, టంగ్ క్లీనర్ అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇంక ఇది ఒక్కసారి తీస్తే చాలన్నమాట. అన్నీ ప్యాకింగ్ అన్నీ ఒకే చోటు ఉంటాయి కాబట్టి మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అట్లానే నేను ఒక 2 షీట్ మాస్కులు కూడా పెట్టుకున్నాను. బాగా తిరిగి టైర్డ్ అయిపోతాం కదా, సో వేసుకోవచ్చు అని. ఇప్పుడు ఒక 1 year బ్యాక్ అనుకుంటా యూస్ చేశాను, మళ్ళీ ఇప్పుడే తీసుకున్నాను. చూడాలి అవి ఎలా ఉన్నాయో చూసి మీకు ఒక చిన్న షార్ట్లో పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా సో ఇదైతే ప్యాకింగ్ అయిపోయింది.
నేను ల్యాప్టాప్ కూడా క్యారీ చేయాలి, ఎందుకంటే బోల్డ్ అని వీడియోస్ తీసుకుంటా ఉంటాం కదా. సో ఫోన్ లో స్పేస్ సరిపోదు, 4K 60లో తీస్తాం కాబట్టి, అంటే 60 ఫ్రేమ్స్ లో సేవ్ అయింది కదా, సో సరిపోదు. అందుకని ల్యాప్టాప్ లో సేవ్ చేసుకోవాలి, అంటే కాపీ చేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా ల్యాప్టాప్ కూడా క్యారీ చేయాలి. ఇప్పటిదాకా బయట వర్షం పడింది, సో ఈ ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు, కానీ నాకైతే భయం వేసింది అనమాట, మళ్ళీ వాటర్ ప్రూఫ్ కాదు కదా, తడిసిద్దేమో అని. సో అందుకని దీన్ని నేను బట్టల మధ్యలో పెట్టేస్తున్నా. యాక్చువల్గా హాఫ్ సారీ 2A బ్యాగ్ లో పెడదాం అనుకున్నాను కదా, అందులో పెట్టేవి కూడా చాలా ఉన్నాయి. సో అందుకని ఇక్కడే అడ్జస్ట్ చేసేస్తున్నా. ఎలా పడుతుంది రెండు అసలు? మొత్తానికి ఇందులో ఉన్న 2 నైట్ డ్రెస్లు ఇందులో పెట్టి ఎట్లా గొట్లా అడ్జస్ట్ చేశాను అన్నమాట. హాఫ్ సారీ పెడదాం అనుకున్నాను కానీ బ్యాగ్ లో హాఫ్ సారీ పట్టట్లేదు. 3 days కి ఇంత పెద్ద సూట్ కేసు కూడా సరిపోవట్లేదు. ఇంకా 1 week అలా ట్రావెల్ చేయాల్సి వస్తే ఎంత లగేజ్, ఎన్ని బట్టలు పెట్టుకోవాలో ఇంట్లో. నేనైతే ఇట్లా సింపుల్ ఏం కాదు, బట్టలు ఎక్కువ పెట్టాను అసలు. యాక్చువల్గా ఈ లంగా ఓనికి క్యాన్ ఇవన్నీ ఉంటాయి కదా హాఫ్ సారీకి, సో అందుకని ఎక్కువ టైం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసింది. మనం విడిగా క్యారీ చేయొచ్చు, కానీ మళ్ళీ ఆల్రెడీ 2A బ్యాగ్ ఒకటి ఉంది, సూట్ కేసు ఒకటి ఉంది, ఇంకెన్ని క్యారీ చేస్తామని చెప్పి నేనైతే అన్ని పెట్టుకోవట్లేదు. అమ్మయ్యా, మొత్తానికి జిప్ అయితే పట్టేసింది. వైప్స్ అయితే నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా వాట్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు టైం లేదు. ఇప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సర్దుకుంటున్నాను లగేజ్, అస్సలు టైం లేదు. 1 week నుంచి అవి కొనుక్కోవడం ఇవి కొనుక్కోవడం ఇట్లా అన్నీ సరిపోతున్నాయి. సో ఇందులో అయితే కనుక నేను నా మైక్, గాగల్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ కలిపి ఒక బాక్స్లో, ఇప్పుడు కూడా పెట్టుకోలేదు మర్చిపోయాను, అన్నీ రోల్ గోల్డ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెడదామని చెప్పి గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసేసాను. సో అవి, ఇంకా నెక్ సెట్స్ హాఫ్ సారీ మీదకి ఇట్లా ఇవన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసుకున్నాను. ఒక చిన్న బ్యాగ్ కూడా పెట్టుకున్నా, ఎందుకైనా మంచిది అని, దేనికైనా అవసరం వచ్చిందని. ఇంకా సో నేను ఇట్లా ప్యాక్ చేసేసుకొని నేనైతే టూర్ వెళ్ళిపోయాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. షిరిడి ఇంకా ట్రావెలింగ్ బ్లాగ్ అని, అక్కడ టెంపుల్స్ విజిట్ చేస్తాం కదా, అవి అన్నీ పోస్ట్ చేస్తాను. సో మిస్ కాకుండా చూడాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా టాటా, టేక్ కేర్, బై బాయ్.